72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి ఇటీవల కాలం వరకు కూడా, అంటే జూన్ 2 వరకు కూడా సంచరించేటువంటి గురువు వెనువెంటనే ఇప్పుడు 2వ స్థానంలో కర్కట రాశిలో ఉన్నారు. ఈ కర్కట రాశిలో గురు సంచారం, గురువుతో పాటు శుక్ర సంచారంతో పాటు మీకు ఏదైతే 2వ స్థానంలో గురువు వచ్చిన్నారో మీకు అదృష్టం అలా ఉట్టి పడుతుంది. ఎందుకంటే 2వ స్థానంలో గురువు మీకు మంచి చేయబోతున్నాడు. ఎవరికి? మిథున రాశి వారికి. మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు, మీకున్నటువంటి ఏదైతే మంచితనం కావచ్చు, అర్థం చేసుకునే గుణం కావచ్చు, మీరు అనుకున్నటువంటి సాధించాలనే గోల్స్ కావచ్చు, ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నిటి కూడా మూడిపడి ఉంది. ఇప్పుడు మీరు సాధించేందుకు తొలి అడుగు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిద్రాహారం మాని కూడా మీరు ఏదైనా ఉంటే కనుక పరిగెత్తండి, ఫైట్ చేయండి. పీటీ ఉషాలాగా మీరు పరిగెత్తుతూ ఉంటే కానీ మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు అంత సాహసం చేసి ఒకేసారి పరిగెత్తకూడదు. దానికి ఏదైనా ప్రికాషన్స్ తీసుకొని పరిగెత్తాలి. కాబట్టి మీరు పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు మాత్రం సకాలంగా పూర్తి అయ్యేలాగా, ఏవైతే పెండింగ్ వర్క్లు కానీ, రోడ్డు కాంట్రాక్ట్లు కానీ, బిల్స్ కానీ, ఇంకేదైనా బిల్స్ రావడం కానీ, పెండింగ్ కానీ, ఇంకెక్కడైనా డబ్బులు రావడం కానీ, మీరు ఇచ్చేది కానీ, మీకు ఇవ్వాల్సినవి కానీ, ఇంకేదైనా వర్క్ లో పెండింగ్ ఉన్నా కూడా మీ రాజకీయ రంగం, సినీ రంగం ఎందుకైనా సరే రాణించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే పెళ్లి కానటువంటి వారు, అంటే మిథున రాశిలో పుట్టి ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు అనుకునే వారు, గురుబలం కానీ శుక్రబలం కానీ ఇప్పుడు లేనటువంటి వారందరికీ కూడా గురువు మారాడు, 2వ స్థానంలో ఉన్నారనగానే మీకు ఇక అసలు నెత్తిన పాలు పోసినట్టు అనుకోండి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీ నెత్తిన పోసుకున్నట్టే. ఇక మీకు అన్ని రకాలు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. మంచి నడవడికి ఉండేటువంటి ఫ్యామిలీస్ వస్తాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వస్తాయి. మీకున్నటువంటి గొంతుమ కోరికలు తీర్చడానికి కాకపోయినా మంచి చూసుకున్నటువంటి భర్త, భార్య వచ్చేలా కనపడుతుంది. కాబట్టి అలాంటి సంబంధాలు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకునే దానికి అదృష్టం ఉండాలి, యోగ్యత ఉండాలి. అలాంటి యోగ్యత, అదృష్టం రెండు ఒకేసారి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుంది, భంగపడకుండా ఉంటుంది, రోడ్డు మీద పడకుండా ఉంటారు. పెళ్లి ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం ఆల్రెడీ చేసుకుని ఉన్నారు, భార్య భర్త దూరమైనారంటే కనుక మిథున రాశి వారి వల్ల దూరం అవ్వరు. ఎందుకంటే కనుక ఎలా ఉన్నా సరే వారు ఒకసారి కమిట్ అయ్యారు అంటే ఖచ్చితంగా బాధ్యత తీర్చుకునేలానే ఉంటారు, బాధ్యతగా ఉంటారు, ఎంతదైనా భరాయిస్తూ ఉంటారు. కాబట్టి ఆపోజిట్ లో ఉన్నటువంటి వారి వల్లనే సమస్య ఉంది. కాబట్టి ఏదైనా సరే పర్వాలేదు, మరొక ప్రయత్నం చేద్దామని చెప్పేసి మిథున రాశి వారు ఒక అడుగు తగ్గేనా మీరు ముందుకు వెళ్ళేసి వారితో ఏదైనా సంభాషణ చేస్తే మరీ కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మిథున రాశి వారు అనుకునేది సాధించేందుకు ఇది ఒక తొలి అడుగు అని చెప్పొచ్చు. 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి వారికి కలిసి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. గోధుమ రొట్టి పైన మనము ఎలా అయితే తేనె రాస్తామో అదే విధంగా వీరికి కూడా కలిసి వస్తుంది అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయం, ఎక్కడైనా సరే వీరికి శత్రువులు ఉండేసి, ఎక్కడైనా సరే వీరిపైన కన్నేసి ఉండేసి, ఎక్కడైనా సరే వీరిపైన వీరి బ్రతుకుదల కానీ, వీరు బాగుపడటం కానీ ఓర్చుకునేటువంటి వారు మిథున రాశి వారి దగ్గర ఉంటే 10 మందికి సాయం చేస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అలాంటి వారి పైన దండెత్తేసి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటివి చేసి వారిపైన అష్టదిబ్బందం చేసి వారు ఎదగకుండా, బాగుపడకుండా, బతకకుండా చేస్తారు కొంతమందిని. ఇది శత్రు భయం అంటారు. మనతో ఉండేటువంటి మిత్రుడే అలా చేసేటువంటి తత్వం కనిపిస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే జాతకంలో అది రాదు. కాబట్టి పెళ్లి గడియలు ఉన్నా, అదృష్ట రేఖలు ఉన్నా, ఎంతైనా సంపాదించడానికి, నిలదొక్కునే దానికి ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎదగలేకుండా, ఎటు తోజి లేకుండా అష్టదిబ్బందులు పాలేసి ఏం చేయాలో కూడా తెలియకుండా పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటారు. కాబట్టి మీకున్న సెన్సిటివ్ తత్వానికి అలాంటిదే కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు పాజిటివిటీతో ఉండేసి మీకున్నటువంటి దేవుళ్ళకి కానీ, నక్షత్రాలకు కానీ, గ్రహాలకు కానీ మీకు ఏదైనా దాన ధర్మ, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలైనా సరే చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలి.
పరిహార మార్గాలు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అష్టదిబ్బంది చేస్తే కనుక అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇప్పుడు మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది కాబట్టి ఆ కాలం తగ్గట్టుగా మీరు కూడా పాజిటివ్ ఉండాలి. మనకి పాజిటివ్ ఉంటేనే ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. మీ సమీపంలో ఎక్కడైనా గురువు గారు ఉంటే సంప్రదిస్తే మీకు ఆ గురువు గారు ఏదన్నా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. మీకు ఏం జరిగింది, పరిష్కార మార్గం, ఈ రెండు తెలుస్తాయి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు మీ పైన గురువు మారిన తర్వాత గురువు 2వ స్థానం ఉన్నాడు కాబట్టి పాత ఆస్తులు గాని, అన్నదమ్ములు గొడవ గాని, డబ్బులు సమకూర్తం కానీ, కొత్త రకమైన వడవడి కానీ, కొత్త రకమైన రంగంలో కానీ ముందుకు వెళ్ళటం, జాబులు వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా మీరు చూసేస్తుంది. విదేశయానం అయితే కనుక మీకు జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే వెళ్ళాలనుకున్న వారు విదేశానికి వెళ్తారు. అలానే జూలై మాసంలో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కావాలనుకున్న వారు జూలై మాసంలో ప్రయత్నం చేస్తున్న పెళ్లి అవుతుంది. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు అయితే కనుక మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ గురుబలం మీ మీద చాలా అదృష్టం ఉంటుంది. అక్టోబర్ నవంబర్ మాసాల్లో అయితే కనుక మీరు ఏదైనా సరే విదేశానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, కొత్తగా వ్యాపారం పెట్టుకోవడానికి కానీ, పాత వ్యాపారం లాస్ అని మళ్ళీ పూడ్చుకోవడానికి కానీ, ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. భార్యాభర్తలు దూరమైన జూలై నుంచి ఆగస్టు మాసంలో మాట్లాడుకుంటే కనుక మళ్ళీ వారు మరలా తిరిగి వచ్చేలా కనబడుతోంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకుని ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా మీ మీద కనిపిస్తుంది, చెడు ఉంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. ఇకపోతే ఈ ఒక చిన్న పరిహారం చేసుకుని కూడా అదృష్టవంతులు అయితే అవ్వచ్చు ఈ రాశి వారు. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇందుకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహు, కేతువు, మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒక్కసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారనమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ, నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది, లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే
గురుచండాల యోగం, కలత్ర దోషం, ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ రెండు కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము శుక్రు బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోని పరిహారాన్ని మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకుని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక 1/2 కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది, అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆర్తి ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధివేళలో ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, బయట చేయొచ్చు, పొలాలు గట్రగా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధివేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక
మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, సరే లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కళత్వ దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చూసుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పరిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ, లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజులు కూడా వంటపూడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిపిడి, ఆ చలిపిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిపిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.